రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ సలహాదారులందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని సిఈసి స్పష్టం చేసింది. ప్రభుత్వ సలహాదారులు తమకు అప్పగించిన బాధ్యతలు మినహా ఇతర రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని సిఈసి తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి జీతభత్యాలు పొందుతున్న 40 మంది ప్రభుత్వ సలహాదారులకు కోడ్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కేబినెట్ ర్యాంకులో ఉన్న ప్రభుత్వ సలహాదారులందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ సలహాదారులు తమకు అప్పగించిన బాధ్యతను మినహా ఇతర రాజకీయ కార్యకలాపాలు జోక్యం చేసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులైన సలహాదారులకు ఎన్నికల నియమావళి వర్తిస్తోందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి జీతభత్యాలు పొందుతున్న 40 మంది ప్రభుత్వ సలహాదారులకు కోడ్ వర్తిస్తోందని స్పష్టం చేసింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనపై ఎన్నికల కమిషన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈసీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారులు ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఈసీ గుర్తించింది. అతడిని సలహాదారు పదవి నుంచి తొలగించాలని సిఈసికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఇది స్పష్టంగా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను కాదని కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. అధికారిక వాహనం, ప్రోటోకాల్, ప్రభుత్వ సిబ్బంది వంటివి సలహాదారులు వినియోగించుకోకూడదని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. రేపటి నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. విజయవాడ పార్లమెంటుకు సంబంధించి కలెక్టరేట్లో, అసెంబ్లీకి సంబంధించి నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నగరంలోని మీడియా సెంటర్లో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుందని తెలియజేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు, వీడియోగ్రఫీ, పోలీసు నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్లకు అభ్యర్థులకు ఇచ్చే ఫారాలు, ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉంచామన్నారు. నామినేషన్ కేంద్రంలోకి 3 వాహనాలు, అభ్యర్థితో పాటు 4గురిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. 21వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు నామినేషన్లు స్వీకరించారని వెల్లడించారు. 26న నామినేషన్ల పరిశీలన చేస్తారని, 29వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారని వివరించారు. జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామలో పోలింగ్ రోజు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఈవీఎంలను తీసుకుంటారన్నారు. అక్కడి నుంచి మే 15 ఉదయం ప్రత్యేక బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారని చెప్పారు. విజయవాడలోని 3 నియోజకవర్గాలు, మైలవరానికి సంబంధించిన 650 ఈవీఎంలను, పోలింగ్ సామాగ్రి అదే రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారన్నారు. స్ట్రాంగ్ రూమ్లు 792 కౌంటింగ్ కేంద్రాలను నోవా ఇంజనీరింగ్, నిమ్రాలను మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు ఇక్కడ చేశారని ఢిల్లీరావు పేర్కొన్నారు. అందరు ఏఆర్ఓలకి, అందరు ఆర్ఓలకి అనేటువంటిది ప్రాపర్గా ఓరియంటేషన్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. ఇటు సిఇఓ గారు కానీ, ఇటు ఈసీఐ కానీ, సో దెన్ ఫ్రమ్ డిఓ సైడ్ కానీ పూర్తిగా అనేటువంటి ఇవ్వడం జరిగింది. వన్స్ 7A అనేటువంటిది కంప్లీట్ 29వ తారీఖు అయిపోయినాక దానికి వెంటనే సిఇఓ గారు అప్రూవల్ అనేటువంటి తీసుకున్నాక దాని గెజిట్ పబ్లికేషన్ అనేటువంటిది అయ్యాక దెన్ యాక్చువల్గా ఇక పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పంపించే విధానము, పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అనేది, దాని ఈవీఎం కావాల్సిన బ్యాలెట్ ప్రింటింగ్ అనేది అంతా కూడా ఆ 30వ తారీఖు 1వ తారీఖు అనేటువంటిది మొత్తం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పటికే మనకి ఈవీఎంస్కి సంబంధించినటువంటిది రెడీగా ఉంటుంది. కాబట్టి ఈవీఎంస్ని కమిషనింగ్ అనేటువంటిది ఆర్ఓలు మా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో వచ్చేసరికి 2వ తారీఖు మధ్యాహ్నం నుండి 3, 4 తారీఖుల్లో ఈవీఎంస్ అన్నిటినీ కూడా కమిషనింగ్ చేయాలనుకొని చెప్పేసి ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకుని ఉన్నాం. అంటే ఇప్పటికీ ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఉండేటువంటి దాంట్లో ఏసీకి ఏమిటి అని చెప్పి ఆల్రెడీ అలొకేట్ చేశాము. ఏసీ నుండి పిఎస్కి అని చెప్పి అలొకేషన్ అనేది మే 1వ తారీఖున జరిగింది. అంటే ఆ తర్వాత కమిషనింగ్ ప్రాసెస్ అంతా ఒక బిగ్ ఎక్సర్సైజు. పోలింగ్ పర్సనల్స్కి సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు అబ్జర్వర్స్ కూడా మనకి 25వ తారీఖున అనేటువంటి రావడం జరుగుతుంది, జనరల్ అబ్జర్వర్సు. సో వాళ్ళ సమక్షంలో అనేటువంటి దానికి పోలింగ్ పార్టీ ఫార్మేషన్ జరిగి, సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేటువంటి ఫస్ట్ ట్రైనింగ్ మన ఏప్రిల్ 13, ఏప్రిల్ 14న ట్రైనింగ్ ఇచ్చుకున్నాము. 2వ ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళకి మనము 4వ తారీఖున, 6వ తారీఖున ఇవ్వాలని అనుకుంటున్నాము. సో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ప్లానింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది.
జగన్ది వాతల మోతల కూతల కోతల ప్రభుత్వం అంటూ పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు. జగన్ రెడ్డి కాదు జలగరెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ తగులుతుందని 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిందన్నారు. ప్రజలకు మట్టి ముంత ఇచ్చి వారి నుంచి వెండి చెంబు దొంగలించినట్లుంది జగన్ పాలన అంటూ దుయ్యబట్టారు. జగన్ పాలనలో కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ తగులుతోందని 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిందని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలియజేశారు. పులివెందుల పట్టణంలో మంజూరు చేసిన ఇళ్లు 7,079 అని, ఆ పూర్తి అయినవి 310 కాగా చేరినవి మాత్రం 0 అని, ఇది జగన్ అద్భుతమైన పాలన అని ఎద్దేవా చేశారు. నమ్మించి మోసగించడం జగన్ నైజమన్నారు. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, దాటాక బోడి మల్లన్న అనడం జగన్కు పరిపాటన్నారు. మళ్లీ మోసగించాలని చూస్తున్నారని మోసపోవద్దంటూ ప్రజలకు కాంగ్రెస్ నేత విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యమని తులసిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ రెడ్డి జలగరెడ్డిగా మారిపోయాడు. ఆయన జగన్ రెడ్డి కాదు, జలగరెడ్డి. జలగ ఏం చేస్తుంది? ప్రజల రక్తం త్రాగి తన దాహం తెచ్చుకుంటుంది. వైకాపా ప్రభుత్వం ఏం చేస్తుంది? ధరల వాత, ఛార్జీల మోత, పన్నుల వాత ద్వారా ప్రజల రక్తం పిలుస్తూ ఉంది, ఆర్థిక మూలాలు పిలుస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ధరలు, ఛార్జీలు, పన్నులు పెంచడం ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక భారం వైకాపా ప్రభుత్వం ప్రజల మీద మోపింది. మద్యం ధరలు, ఇసుక ధరలు, సిమెంట్ ధరలు, పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకులు, ఈ విధంగా అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు 3 సార్లు, కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు. మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచను, ఇంకా తగ్గిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అధికారంలోకి వచ్చాక ఏరు దాటినంత వరకు వడమల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అని నైజం ప్రదర్శించి 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 50,000 కోట్ల రూపాయలు ఒక్క కరెంటు మీదనే అదనపు ఆర్థిక భారం మోపాడు. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో కరెంటు తీగ పట్టుకోవాల్సిన అవసరం లే, కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే ఓవరాల్గా చూస్తే జగన్ పాలన ఇచ్చింది ప్రజలకు గోరంతా, ప్రజల నుండి లాక్కున్నది కొండంత. మట్టి ముంత ఇచ్చి ప్రజలకు వెండి చెంబు లాక్కున్నట్టుంది ప్రజల నుండి. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పనిచేశారని ఆయన కుమారుడు వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన వైఎస్ఆర్తో కూడా కలిసి పనిచేశారని తెలిపారు. దేవినేని నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రూను ఎప్పటికీ మర్చిపోరని, నెహ్రూ ఆశయ సాధన కోసం పనిచేస్తామన్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన కుమారుడు దేవినేని అవినాష్ పూలు వేసి నివాళులు అర్పించారు. వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి మంత్రిగా పనిచేసిన ఘనత దేవినేని రాజశేఖర్ నెహ్రూదని అన్నారు. మాట ఇస్తే మడం తిప్పని నైజం ఆయనదని, కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవారన్నారు. ఆయన చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రూని ఎప్పటికీ మర్చిపోరన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజా శ్రేయస్సు కోసం మరింత కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెహ్రూని మించిన నాయకుడు మరొకరు లేరని, మనిషి లేకపోయినా నెహ్రూ మీద అభిమానం అందరికీ అలాగే ఉందన్నారు. నెహ్రూ అభిమానులు, అనుచరులు, పేద ప్రజల అందరికీ అండగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరికి ఎంతో సహకరించి అనేక మందిని రాజకీయంగా కానివ్వండి, పేద ప్రజలకి ఒక అండగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30-40 సంవత్సరాలు నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన సహచరులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఏదైతే నెహ్రూ గారు ఆయన జీవితాంతం గారు పేద ప్రజల కోసం, ఎవరైతే సామాన్య కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ గారు అండగా ఉంటూ, ఆ రోజు స్వర్గీయ
నందమూరి తారక రామారావు గారు ఒక ఆశీస్సులతో రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో కంకిపాడు కానివ్వండి, ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా గారా ఆయనకంటూ సొంత మనుషులు కానివ్వండి సొంత స్థానం ఏర్పాటు చేసుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా గారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా గారా ఇలా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అంటే విజయవాడ అంటే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అని చెప్పిన విధంగా సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డను 5 ఏళ్ల పాటు జైలుపాలు చేశారని, ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని ఆరోపించారు. కిరాయి ఇస్తామని తీసుకెళ్లారని, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని, కడుపులో మండి గులకరాయి విసిరాడని సదరు వ్యక్తి చెప్పాడని, దీనికి టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. టీడీపీపై నెట్టడానికి సిగ్గనిపించడం లేదా అంటూ విరుచుకుపడ్డారు. సీఎం జగన్పై రాయి దాడి ఘటనలో 10 మంది బీసీ యువకులను పోలీసులు తీసుకువెళ్లారని, ఇంతవరకు వారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. యువకులను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా కొంతమంది టీడీపీ నాయకులను ఈ కేసులో ఇరికించబోతున్నారనే సమాచారం తమకు ఉందన్నారు. డీజీపీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. దొంగ కేసులు పెట్టి టీడీపీ నాయకులను ఇరికించాలని చూస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదన్నారు. గురునానక్ కాలనీలోని టీడీపీ ఎన్టీఆర్ భవన్లో కేశినేని శివనాథ్ చిన్ని విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ 300 రూపాయలు ఇస్తాము, సభకు రమ్మని పిలిస్తే వెళ్ళాం, తమకు డబ్బులు ఇవ్వకపోగా తమ పిల్లలను తీసుకువెళ్లారంటూ తల్లిదండ్రులు నిన్న ఆందోళన చేశారన్నారు. యువకులను ఎక్కడికి తీసుకువెళ్లారో కూడా తెలియదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. పోలీసులు పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను హింసించి వారిని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా కొంతమంది టీడీపీ నాయకులను ఈ కేసులో ఇరికించబోతున్నారనే సమాచారం తమకు ఉందన్నారు. డీజీపీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఒకరికి వకాల్తా తీసుకోకుండా విచారణ జరపాలన్నారు. యువకులు ఎక్కడ ఉన్నారో అందరికీ నిజం చెప్పాలని, దొంగ కేసులు పెట్టి టీడీపీ నాయకులను ఇరికించాలని చూస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఏం జరిగిందో మీడియా ముఖంగా తెలియజేయాలని కోరారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం గవర్నర్ను కలుస్తామన్నారు. ఎటువంటి అక్రమ కేసులు పెట్టకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరడం జరుగుతుందన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని మీరు ఈ విధంగా హింసించరాదు. మీరు నా బీసీ అంటూ అటువంటి యువకులను తీసుకువెళ్ళటం, అంతేకాకుండా వాళ్ళని ఎక్కడో పెట్టి భయభ్రాంతుల్ని చేసి కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని కూడా మీరు దీంట్లో ఇరికించబోతున్నారనే సమాచారం మాకు అందుతుంది. డీజీపీ గారు ఒకటే కోరుతున్నాం, తప్పకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఎవరికి నిర్భయంగా వ్యవహరించాలి, ఒకళ్ళ మీద వకాల్తా తీసుకోకుండా న్యాయం జరగాలి. అంతేకాకుండా మేము ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కోరుతున్నాం, ఆ యువకులు ఎక్కడున్నారు, వారు ఏమి జరిగింది, ఈ సంఘటనలన్నీ పత్రిక గారికి వివరించాలి, నిజం తెలియాలి అందరికీ. తప్పకుండా వాళ్ళకు జరిగిన అన్యాయం జరగకుండా కాపాడాలి. ఎక్కడైనా దొంగ కేసులు పెట్టి తెలుగుదేశం నాయకులను ఇరికిద్దామని చూస్తే ప్రజలు వాళ్ళ ఊరుకునే పరిస్థితి లేదు. ఏమి జరిగిందో ఏమిటో అన్ని మీడియా ముందుకు తెలియజేయాలని కోరుకుంటూ ఈ విషయం త్వరలో ఇవాళ రేపో మా నాయకులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎటువంటి అక్రమ కేసులు పెట్టకుండా చూడాలని ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కోరడం జరుగుతుంది. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ ఓడిపోతామనే భయంతో సానుభూతితో ఓట్లు పొందాలని గులకరాయి డ్రామా ఆడారన్నారు. కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డను బలి చేశారని, ఇప్పుడు గులకరాయి డ్రామాలో కొంతమంది బీసీ యువకులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డ బలి పశువు, ఈ రోజున గులకరాయి డ్రామాలో కొంతమంది బీసీ యువకుల్ని, వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ యువకుల్ని బలి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతసేపు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఉపన్యాసాలు చెప్పేటటువంటి ఈ సైకో ముఖ్యమంత్రికి తాను ఆడేటటువంటి డ్రామాలకి ఈ విధంగా అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి
యువకుల్ని బలి చేయటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. వాళ్ళు ఈయనకి అంత లోకోగా చులకనగా కనపడతారు. ఈయనాడేటటువంటి నాటకాలకి బలి చేయడానికే వాళ్ళు పనికొస్తారు ఈయనకి. అంటే ఆ రకంగా ఇవాళ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఈ డ్రామా జరిగిన దగ్గర నుంచి నిన్న మళ్ళీ ఏదైతే బీసీ యువకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని దీనిలో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ డ్రామాలో, అవన్నీ చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని గన్నవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాళ్ల దాడిని ప్రతిపక్షాలకు ఆపాదించడం సరైన పద్ధతి కాదని, తమ సొంత ప్రభుత్వంలో సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడి జరిగితే నిందితుడిని పట్టుకోలేకపోయారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ ఈ దాడికి బాధ్యత వహించాలని చెప్పారు. నగరంలోని రామవరపాడు ఎం కళ్యాణ మండపంలో గన్నవరం నియోజకవర్గం యాదవ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, సన్నాల బాలాజీ, బచ్చుల బోసు, తుపాకల శివలీల, పలువురు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అవమానం జరిగిందని, ఇక్కడ టీడీపీ జెండా ఎగరేసి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తానని టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, గన్నవరం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. యాదవ సామాజిక వర్గ సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉంటానని చెప్పారు. తాను తప్పుడు పనులు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేయటానికే వచ్చానని స్పష్టం చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి మరలా వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వస్తానని పేర్కొన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా తనను, గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ఎంపీగా బాలశౌరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గన్నవరం నియోజకవర్గం యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం వచ్చే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు సన్నాల బాలాజీ, బోసు శివలీల తెలియజేశారు. యార్లగడ్డ గెలుపుతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో కూడా నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది. రాబోయే కాలంలో గన్నవరం నియోజక ప్రజలు నన్ను అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని నేను తెలుగుదేశం పార్టీలో చేరక ముందే వైసీపీకి రాజీనామా చేసిన రోజే చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో సీఎంని, అప్పుడున్న సీఎంని జగన్ గారిని అసెంబ్లీలో కలుస్తానని చెప్పా. దానికి తార్కాణంగానే ప్రజలు రిసీవింగ్ దానికన్నా బాగుంది. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అభిమానులు, సహచరులు, నాయకులు, కార్యకర్తలు అన్యాయం చేయాలనే భావంతో ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ అది ఇవాళ అక్షర సత్యంగా అనిపిస్తుంది. మే 13వ తారీఖు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసిన శాసనసభకు పంపడం ఖాయంగా ఈ ప్రజాస్పందన బట్టి నాకు అనిపిస్తుంది. అలాగే పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారిని కూడా ఈ గ్లాస్ గుర్తు మీద ఓటేసి ఎన్నుకోమని మీ ద్వారా కోరుతున్నాం. అలాగే 18వ తారీఖు ఒక సెట్ నామినేషన్ వేసి పబ్లిక్తో 25వ తారీఖున నామినేషన్ వేస్తున్నా. ఈ నామినేషన్ కార్యక్రమానికి నభూతో నభవిష్యత్తులాగా గన్నవరం నియోజకవర్గం నలుమూలల నుంచి 104 గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, విఘ్నులైన ప్రజలు, న్యూట్రల్ పీపుల్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారని నేను భావిస్తూ, రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతుంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ బాణుడి ప్రతాపం మొదలైంది. నిన్న 88 మండలాలలో తీవ్ర వడగాలులు వీచాయి. రానున్న 4 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల తదితర జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా మళ్లీ భానుడి ప్రతాపం మొదలైంది. నిన్న 88 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కోవిలంలో 45.4, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 45.1, పార్వతీపురం, మన్యం జిల్లా మక్కువలో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 4 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల
తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ సంస్థ అంచనా వేసింది. నేడు రాష్ట్రంలోని అనేక మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.